సోదరి సోదరుమణులారా, పెన్షన్ రివ్యూ కమిటీ ఎదుట ఎన్ఎఫ్ఐఆర్ ద్వారా ఎన్పిఎస్ సబ్స్క్రైబర్ యొక్క గ్యారంటీడ్ పెన్షన్ కోసం ఎంతో కృషి చేశాం. ఈ క్రమంలో పెన్షన్ రివ్యూ కమిటీతో చివరి దఫా జరిగినటువంటి మీటింగ్లో 15 జూలై 2024 మీటింగ్లో కొన్ని అంశాలపైన ఒక అంగీకారానికి రావడం జరిగింది. అదే క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారితో, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో ఈనాడు మీటింగ్ చేశాం స్టాండింగ్ కమిటీ సభ్యులుగా. ఆ మీటింగ్లో 15 జూలైన ఏవైతే ఒక కాన్సెన్సస్ సాధించామో వాటిపైన ఒక ఆమోదం లభించింది, క్యాబినెట్ నిర్ణయం వచ్చింది. దాని ఫలితంగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ప్రతి రైల్వే కార్మికునికి జీతంలో సగం గ్యారంటీడ్ పెన్షన్ లభిస్తుంది, డియర్నెస్ రిలీఫ్ లభిస్తుంది. తర్వాత ఫ్యామిలీ పెన్షన్ కూడా పెన్షనరు చనిపోయిన పెన్షనర్ యొక్క పెన్షన్లో 60% ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా వరకు మనం స్వాగతించాలి. ఇంకా మిగిలిపోయిన అంశాలు ఉన్నాయి. అడిషనల్ పెన్షను, ఏజ్ రిలేటెడ్ పెన్షను, మరియు ఆ జీతం కనుక రివిజన్ అవుతే పే కమిషన్ ద్వారా, వేజ్ రివిజన్ ద్వారా అప్పుడు పెన్షన్ పెరుగుదల, ఈ అంశాలపైన ఎన్ఎఫ్ఐఆర్ కృషి చేస్తుందని చెబుతూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై ఎస్ఆర్ఈ సంఘ్, జై ఎన్ఎఫ్ఐఆర్.